చౌదరి గారు. అధ్యక్ష, ఇది పరిశ్రమల శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, లేబర్కు సంబంధించిన సమస్య సార్. రాజమహేంద్రవరంలో ఆంధ్రప్రదేశ్ పేపర్ మిల్ ఉంది సార్. దీనికి సంబంధించిన మేనేజ్మెంట్ వ్యవహారం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. 12-13 సంవత్సరం నుంచి కావాల్సిన పన్నులు కూడా చెల్లించడం లేదు. లోకల్ బాడీకి, రాజమండ్రి కార్పొరేషన్ కానీ, పక్కనే ఉన్న కాతేరు పంచాయతీ కానీ దాదాపు 15-16 కోట్ల రూపాయలు బాకీ పెట్టేసి యాజమాన్యం మొండి వైఖరి వస్తుంది సార్. మేమంతా ఉమ్మడి కలెక్టర్ గారు కానీ, జాయింట్ కలెక్టర్ గారు అనేక మీటింగ్లు పెట్టినా కూడా మొండి వైఖరి, మా చట్టం మా ఇష్టం, మేము ఇష్టం చేస్తామనే విధానం వెళ్తున్నారు. ఒకటి కాలుష్యానికి సంబంధించింది. ఏదైతే వెంకటనగరం దగ్గర ట్రీట్మెంట్ తర్వాత నీరు లంకల్లో వదులుతారు సార్. దాని లెక్క ఏంటంటే 2 లక్షల క్యూసెక్స్ వరద ఉన్నప్పుడు మాత్రమే వాటర్ డైల్యూట్ అయ్యి వెళ్తుంది. కానీ ఇవాళ 10,000 క్యూసెక్స్ ఉన్నప్పుడు కూడా కాలుష్యం కలిసిపోయే పరిస్థితిలో ఉన్నాం. మన డ్రోన్ పెట్టి చెక్ చేయించాం సార్. అక్కడ ఏదైతే కోట్లాది రూపాయలు ఖర్చు పెడుతున్నాం, 10 సంవత్సరాల కాంట్రాక్టర్ యాజమాన్యం కుమ్ముక్కై బిల్లులు పే చేసుకుంటున్నారే కానీ అక్కడ లంకల్లో నీరు గోదావరిలో కలిసిపోతుంది సార్. నీటి ప్రవాహంలో కలిసిపోతుంది. 10,000 క్యూసెక్స్లో కలిసి ఎంత ప్రమాదం మీకు తెలుసు. అలాగే సమాన పనికి సమాన వేతనం, సమాన పనికి సమాన వేతనం. రాజమండ్రి పేపర్ మిల్కి అనుబంధంగా కోస్టల్ పేపర్ మిల్స్ ఉంది సార్. అక్కడికి వచ్చే జీతాలు తక్కువ. ఎన్నిసార్లు చెప్పినా మొండి వైఖరి, కార్మిక శాఖ పట్టించుకున్నందువల్ల ఒకటి రాజమండ్రి మిల్లులో అగ్రిమెంట్లకి నానా ఇబ్బంది పెడతారు సార్. ప్రతిసారి అగ్రిమెంట్లో ఇబ్బంది పెడతారు. ఏదైతే ప్రభుత్వం పారిశ్రామిక పురోగతి ఉందో దాన్ని ఆసరా చేసుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అక్కడ ఉన్న ఎండి ముఖేష్ కుమార్ జైన్ అన్న ఆయన వచ్చాడు, నార్త్ ఇండియా నుంచి వచ్చాడు. ఆయన స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారో కులాలు పెట్టి మాట్లాడతాడు, కుల వ్యవస్థను పేరెత్తాడు, స్థానిక అధికారులందరినీ తోలనాడతాడు, అండర్ ఎస్టిమేట్ చేస్తాడు. స్థానిక అధికారులు కూడా మానసిక స్థైర్యం దెబ్బతినేలాగా చేస్తాడు. దానికి తగిన చర్యలు తీసుకోమన్నాం. ఎందుకంటే పారిశ్రామిక విధానం అన్న దాన్ని ఆసరా చేసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరించి పన్నులు కట్టకపోవడం. నిన్న కూడా కోర్టులో కూడా చెప్పింది, మీరు అర్జెంటుగా మీరు పే చేయమంటే పే చేసేదానికి అవకాశం ఇవ్వటం లేదు. అలాగే ఒకటి కోస్టల్ పేపర్ మీద అగ్రిమెంట్ కంప్లీట్ కాలా. ఏదైతే నేను చెప్పాను, ఇక్కడ రూపాయి ఇస్తే అక్కడ పావలా ఇస్తానంటే ఎలా కుదురుతుంది సార్? ఒకే పనికి సమాన వేతనం. వాళ్ళు నిన్న మోడీ గారు కూడా చెప్పారు, పరిశ్రమల లాభాలు కార్మికులకు కూడా లాభాలు ఉండాలి, నష్టం జరిగేలాగా ఉండకూడదని చెప్తే ఈ యాజమాన్యం కార్మిక వ్యతిరేక చట్టాలు అమలు చేస్తుంది. దయచేసి వెంటనే తక్షణ చర్యలు తీసుకుని, ఒకటి పన్నులు చెల్లించకపోతే మీరు పన్నులు పెరుగుతాయి సార్. మీకు పన్నులు పెంచితే పెంచిన పన్నులు కడతాం, నేనైనా మీరైనా కడతాం, కరెంటు బిల్లులైనా అలాగే కడతాం. కానీ ఏదైనా అలా నా ఇష్టం వచ్చినట్టే కడతా, నేను పావలాయే కడతా, మీరు రూపాయి వేస్తే కుదరదు అంటారు. ఏదైనా ఎన్నిసార్లు చెప్పిన అధికారులు ఎన్ని మీటింగ్లు పెట్టినా వినటం లేదు. ఈ మొండి వైఖరి మీద చర్యలు తీసుకొని కాలుష్యం మీద చర్యలు తీసుకోమని నేను విజ్ఞాపన చేస్తున్నా. వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు లేరు. ఎందుకంటే నేను మొన్నే డ్రోన్ పంపించాను సార్. వెళ్ళడానికి అవకాశం లేక డ్రోన్ పంపించి చూస్తే నీరు కట్టలు తెగిపోయి వెళ్ళిపోతుంది. దాని పేరుతో బిల్లులు చేసుకుంటున్నారు. కాంట్రాక్టర్ యాజమాన్యం కుమ్మక్కై బిల్లులు చేసుకొని తినేస్తా ఉన్నారు. కానీ కాలుష్యాన్ని మాత్రం ఆపడం లేదు. దాని మీద తగిన చర్యలు తీసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.